అబ్షాలోము తిరుగుబాటు కథ. ఇశ్రాయేలు చరిత్రలో అది అత్యంత విషాదకరమైన విభాగం. ఒక తండ్రి ప్రేమకు మరియు కుమారుడి అధికార దాహానికి మధ్య జరిగిన పోరాటం. రాజైన దావీదు కుమారుడు అబ్షాలోము ఇశ్రాయేలు దేశంలోనే అత్యంత అందంగా ఉంటాడు. అతని తల నుండి అరికాల వరకు ఏ లోపం లేకుండా ఉంటుంది. కానీ అతని హృదయంలో మాత్రం ఒక కుట్ర దాగి ఉంటుంది. అబ్షాలోము ప్రతిరోజు యెరూషలేము గుమ్మం వద్ద నిలబడి న్యాయం కోసం వచ్చే ప్రజలను ఆకర్షించేవాడు. నేను గనక మీ న్యాయాధిపతినైతే మీకు ఎంత బాగుంటుందో అని వారి హృదయాలను దోచుకునేవాడు. మెల్లమెల్లగా తన తండ్రికి వ్యతిరేకంగా ఒక పెద్ద సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. చివరికి ఒక రోజు వచ్చింది. అబ్షాలోము హెబ్రోనులో రాజు అయ్యాడని వార్త దావీదుకి చేరుతుంది. కన్న కొడుకు మీద యుద్ధం చేయడం ఇష్టం లేక తన ప్రాణాలను కాపాడుకోవడానికి దావీదు కన్నీరుతో యెరూషలేము విడిచి అరణ్యానికి పారిపోతాడు. ఎఫ్రాయిము అడవిలో యుద్ధం మొదలవుతుంది. అబ్షాలోము తన కంచెల గాడిదపై వేగంగా వెళ్తూ ఉండగా అతని గర్వానికి కారణమైన ఆ పొడవైన జుట్టు ఒక పెద్ద మర్రి చెట్టుకు చిక్కుకుంటుంది. గాడిద వేగంగా వెళ్ళిపోతుంది. అబ్షాలోము గాలిలో వేలాడుతూ ఉండిపోతాడు. ఇది తన కుమారుని రక్షించమని సేనాధిపతులతో ప్రాధేయపడతాడు. కానీ యోవాబు కనికరం చూపలేదు. 3 ఈటలు అబ్షాలోము గుండెలను చీల్చాయి. ఇశ్రాయేలు రాజు కుమారుడు అడవిలోనే చనిపోయాడు. యుద్ధం గెలిచారు కానీ ఒక తండ్రిగా ఓడిపోయాడు అని వార్త తెలిసాక దావీదు గుండెలు పలిగేలాగా రోదించాడు. For more stories, subscribe to Bible Stories Telugu channel.